డీటెయిల్స్ చూస్తే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం జనసేనలోకి చేరికకి ముహూర్తం ఖరారైంది. సంక్రాంతి పండుగ తర్వాత ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరనున్నారు. ఒకవేళ సంక్రాంతి పండుగ తర్వాత అనివార్య పరిస్థితుల్లో కుదరకపోతే జనవరి 22 అయోధ్య రామాలయ ప్రారంభం తర్వాత ముద్రగడని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీలోకి ఆహ్వానించనున్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడని స్వయంగా పార్టీలోకి ఆహ్వానించాలని జనసేనాని నిర్ణయించారని సమాచారం. పవన్ కళ్యాణ్ స్వయంగా కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి వెళ్లనున్నారు. పార్టీ కండువా కప్పి జనసేనలోకి చేర్చుకోనున్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం జనసేనలోకి చేరికకి ముహూర్తం ఖరారైంది. సంక్రాంతి పండుగ తర్వాత ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరనున్నారు. ఒకవేళ సంక్రాంతి పండుగ తర్వాత అనివార్య పరిస్థితుల్లో కుదరకపోతే జనవరి 22 అయోధ్య రామాలయ ప్రారంభం తర్వాత ముద్రగడని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీలోకి ఆహ్వానించనున్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడని స్వయంగా పార్టీలోకి ఆహ్వానించాలని జనసేనాని నిర్ణయించారని సమాచారం. పవన్ కళ్యాణ్ స్వయంగా కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి వెళ్లనున్నారు. పార్టీ కండువా కప్పి జనసేనలోకి చేర్చుకోనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. పవన్ కళ్యాణ్ స్వయంగా కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి వెళ్లి పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. మనం చూసినట్లయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పటికే కాపులకి ఎప్పుడు కూడా నా ఇంటి ముఖద్వారం తెరిచే ఉంటుందంటూ కూడా తలుపులు తీసుకుంటూ కూడా ఏదైతే ప్రకటన చేసినటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఏదైతే కాపు సంఘానికి చెందినటువంటి ముఖ్య నాయకులందరితో కూడా ఇప్పటికే భేటీలు అవుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇప్పటికే అందరికీ కాపు ఉద్యమ నేతగా ముద్రపడినటువంటి ముద్రగడ పద్మనాభం అంటే తెలవని వారు అయితే అటు కోస్తాంధ్రలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ లో చాలా జిల్లాల వరకు కూడా ఆయన ప్రముఖంగా ఏర్పడేటువంటి పేరు. అటువంటి ఆయన ఏదైతే అటు వైసీపీకి ఇటు టీడీపీకి వెళ్ళడంతో కూడా కొంతకాలంగా ఆయన రెండు పార్టీల్లో చేరదు, కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి పాల్గొంటారంటూ వస్తున్నటువంటి ఊహాగానాలు అవుతున్నాయి. ఆ ఊహాగానాల నేపథ్యంలో జనసేన పార్టీ గురించి మరి కొంతమంది వెళ్ళి గత కొద్ది రోజులుగా ఆయన మీట్ అవడం జరిగిందని కూడా తెలుస్తోంది. ఆయన మీట్ అయ్యి పార్టీలోకి ఆహ్వానించినట్లు కూడా తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ నెల 20వ తారీఖున కానివ్వండి, లేదు ఏదైతే అయోధ్య రామ మందిరం ఏర్పాటు ప్రారంభోత్సవం తర్వాత కానీ ఏదైతే ముద్రగడ ఇంటికి కిర్లంపూడి వెళ్ళి ఆయన ప్రత్యేకంగా ఏదైతే ఆహ్వానిస్తారంటూ కూడా పలు ఏదైతే సోషల్ మీడియాలో మాత్రం చక్కెరలు కొడుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ యొక్క సమాచారం అయితే మాత్రం జనసేనలో మాత్రం అటు కాపు నేతల్లో కూడా ఒక రకమైనటువంటి ఉత్సాహం అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి. ముద్రగడ పద్మనాభం కనుక జనసేన పార్టీలోకి వచ్చినట్లయితే కనుక అటు కాపు సంఘంలో ఉన్నటువంటి ముఖ్య నేతలతో పాటు ఆయనకున్నటువంటి కేడర్ కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా జనసేన వైపు మొగ్గు చూపడంతో జనసేనకి భారీ బలం పుంజుకుంటుందని కూడా విశ్లేషకులు చెబుతున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పుడు కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కనుక ఏదైతే కిర్లంపూడి కనుక వెళ్ళి ఆయన నివాసానికి చేరుకుని ఆయన కనుక పార్టీ కన్వర్గా ఆహ్వానించినట్లయితే మాత్రం జనసేన పార్టీ బలోపేతం అవుతున్నట్టు కూడా కొంతమంది కాపు నేతలు అనేక ప్రచార మాధ్యమాల ద్వారా కానివ్వండి, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కూడా ప్రచారం చేస్తున్నటువంటి ఈ మొత్తం మీద మనం చూసినట్లయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 20 తర్వాత కానీ మరి ఆ తర్వాత కానీ 20వ తారీఖు కానీ ఆ తర్వాత కానీ ఏదో ఒకసారి మాత్రం ఆయన కిర్లంపూడి వెళ్తారని అయితే వస్తున్నటువంటి వార్తలు ఏదైతే ఉన్నాయో ఆ వార్తలన్నీ కూడా సోషల్ మాధ్యమాల్లో వస్తున్నటువంటి పరిస్థితి. అది ఏదేమైనప్పటికీ కూడా కలిసి మాత్రం నడవాలంటూ కూడా కాపు సంఘాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి. ముద్రగడ పద్మనాభం జనసేనలోకి ముహూర్తం ఖరారైనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? పవన్ కళ్యాణ్ స్వయంగా ముద్రగడ ఇంటికి వెళ్ళి
ఆ జనసేనలోకి పార్టీ కండువా కప్పి ఆహ్వానించే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? యామిని, ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయం ఊహించిన మలుపులు అయితే తిరుగుతుందనే చెప్పుకోవాలి. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరుతున్నారనే వార్తలతో ఉభయ గోదావరి జిల్లాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఏదైతే జనసేన టీడీపీ కూటమి ముద్రగడ రాక తమకు మేలు చేస్తుందనే భావనలో ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో గోదావరి జిల్లాలో కాపు ఓట్లు తమకే పడతాయని, వైసీపీకి ఖచ్చితంగా నష్టం జరుగుతుందని కూడా అంచనాలు వేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ వ్యవహారాన్ని విశ్లేషణ చేస్తూ ఉంటే సరికొత్త అంశాలు కూడా వెలుగులో వస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. కాపుల ఐక్యత అలాగే హక్కుల కోసం 2 దశాబ్దాలుగా ముద్రగడ పద్మనాభం ఒకవైపు రాజీ లేని పోరాటం అయితే చేస్తున్న పరిస్థితి అందరికీ తెలిసిందే. అయితే ముద్రగడ పిలిపిస్తే కాపులు ఖచ్చితంగా కదిలి వస్తారు. ముద్రగడ ప్రస్తుతం పాలిటిక్స్ లో రీఎంట్రీ ఇచ్చిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతున్న విషయంలో ప్రస్తుతం తాను ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరతానని తాజాగా ఇటీవల ఆయన కుమారుడు చెప్పిన నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపు రిజర్వేషన్ అమలు చేయాలని ముద్రగడ ఉద్యమం చేపట్టిన సమయంలో వైసీపీ ఆయనకు ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా మద్దతు ఇచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే 2019లో వైసీపీ గెలిచిన దగ్గర నుంచి కూడా అనేక విషయాల్లో ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ కూడా ఆయన ముద్రగడ లేఖలు కూడా రాసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ముద్రగడ వైసీపీలో ఖచ్చితంగా చేరతారు అనుకుంటున్న పరిస్థితుల్లో జనసేన నేతలు ఆయనతో భేటీ కావడం సంచలనంగా మారింది. అలాగే పవన్ కళ్యాణ్ సన్నిహితుడు బొలిశెట్టి శ్రీనివాస్ ఆయన్ని జనసేనలో కూడా ఆహ్వానించడం జరిగింది. కాపు సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నేతలు కూడా ముద్రగడను జనసేన పార్టీలోకి రావాలని ఆహ్వానం పలికినట్లుగా ఇప్పటికే సమాచారం ఉంది. అయితే టీడీపీ జనసేన కూటమిలోకి రావడం ద్వారా మేలు జరుగుతుంది ఖచ్చితంగానే ముద్రగడకు కూడా సూచించినట్లుగా కాపు నేతలు కూడా సూచించినట్లుగా అయితే సమాచారం ఉంది. అయితే సంక్రాంతికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సంక్రాంతి వెళ్ళిన వెంటనే సంక్రాంతిలోనే ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్లి స్వయంగా పార్టీలో చేరుకుపోయి క్లారిటీ ఇస్తారు, ఆయన పార్టీలోకి ఆహ్వానిస్తారని కూడా ప్రస్తుతం ఆ పార్టీ వర్గాల నుంచి సమాచారం తెలుస్తుంది. అయితే టీడీపీకి అండగా ఉండే కమ్మ సామాజిక వర్గానికి కాపు సామాజిక వర్గం తోడైతే గెలుపు నల్లేరు పై నడకేనన్న అంచనాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఏదేమైనా ఈ రాజకీయాలు ప్రస్తుతం వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ముద్రగడ కెమిస్ట్రీ ఖచ్చితంగా రాబోయే రాజకీయాల్లో సరికొత్త హిస్టరీని అయితే క్రియేట్ చేస్తుందని చెప్పి ఏపీ ప్రజలు అలాగే కాపు నేతలు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. యామ్ని రైట్, థ్యాంక్ యూ.